వెల్కమ్ టు అవర్ ఛానల్ రఫీ వెల్నెస్ కోచ్. బరువు తగ్గాలని నిర్ణయించుకుంటాం. కొన్ని రోజులు బాగానే చేస్తాం, కానీ ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు, సడన్గా ఆపేస్తాం. ఇది మన తప్పు అయితే కాదు, చాలా మందికి ఇలానే జరుగుద్ది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి 9 రీజన్స్ ఉన్నాయి. ఆ 9 రీజన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవడం, సరేనా? నెంబర్ 1, చాలా ఎక్కువ ఆశ పెట్టుకోవడం. 30 రోజుల్లో 10 కేజీలు తగ్గాలని నిర్ణయించుకుంటాం, కానీ అలా జరగకపోయేసరికి మానసికంగా నిరాశపడి ఆపేస్తాం. నెంబర్ 2, ఇతరులతో పోల్చుకోవడం. అతను 10 కేజీలు తగ్గింది, ఆమె 20 కేజీలు తగ్గింది, నేనేమో 2 కేజీలు మాత్రమే తగ్గాను అని నిరుత్సాహపడి ఇతరులతో పోల్చుకొని ఆపేస్తాం. నెంబర్ 3, సపోర్ట్ లేకపోవడం. మనం హెల్దీగా ఫుడ్ తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు, పక్క వాళ్ళు మనల్ని చూసి ఎగతాళి చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు. వాళ్ళ దాడి మనం తట్టుకోలేక ఆపేస్తాం. నెంబర్ 4, సరైన గైడెన్స్ లేకపోవడం. యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అండ్ ఫేస్బుక్ పోస్టర్స్ చూసి మనం ట్రై చేద్దామని స్టార్ట్ చేస్తాం, కానీ చివరికి రిజల్ట్ రాక అలసిపోయి ఆపేస్తాం. నెంబర్ 5, ఫలితం లేకపోవడం. నిత్యం స్ట్రిక్ట్గా చేస్తాం మనం, కానీ ఒకసారి అద్దంలో చూసుకోగానే మనకి ఎటువంటి మార్పు కనబడదు. అలాంటి టైంలో నిరుత్సాహపడి ఆపేస్తాం. నెంబర్ 5, మన మీద మనకి నమ్మకం లేకపోవడం. చాలా స్ట్రిక్ట్గా డైట్ పాటిస్తూనే ఉంటాం, ఒక్కసారిగా జంక్ ఫుడ్ తింటాం. తినగానే ఎందుకు ఇలా మనం అనవసరంగా తిని, నేను ఇలాగ ఎందుకు చేశాను, ఇక నా వల్ల కాదు అని ఆపేస్తాం. నెంబర్ 7, ఎమోషనల్గా బ్యాలెన్స్ చేయడం. ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక తినేస్తూ ఉంటాం. అలా తిన్న తర్వాత అయ్యో నేనేనా తినేసానా అని బాధపడి ఆపేస్తాం. నెంబర్ 8, డబ్బు ఎక్కువ అవ్వడం. హెల్తీ ఫుడ్కి, కోచ్కి అండ్ డబ్బు ఎక్కువైపోతుందని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. అందువల్ల రిజల్ట్ కనబడక ఆగిపోతాం. నెంబర్ 9, అసలు డైట్ ఎందుకు మనం చేస్తున్నాము అనేదే తెలియదు కొంతమందికి. మనం బరువు తగ్గడానికి స్పష్టంగా తెలియకపోవడం వల్ల మధ్యలోనే ఆపేస్తాం, అవునా? సో ఇప్పటి వరకు మీరు ఎంతమంది మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశారో కామెంట్ చేయండి. అలాగే ఈసారి ఒంటరిగా కాకుండా మీకు సపోర్ట్గా కోచ్ గ్రూప్తో కలిసి స్టార్ట్ చేయడానికి రీస్టార్ట్ అని కామెంట్ లేదా డిఎం చేయండి. ఈసారి మీ ప్రయత్నానికి మా సపోర్ట్ మీకు ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.